రాజ్యసభకు రెండో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ తుది కసరత్తు చేస్తోంది. రెండిటిలో ఒకటి తాజా మాజీ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి కేటాయించారు. ఇక రెండో అభ్యర్థి రేస్ లో వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. వేం నరేందర్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తూ ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు వేం నరేందర్ రెడ్డి. ఇక టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు దొమ్మాటి సాంబయ్య. కాసేపట్లోనే అభ్యర్థి పేరుపై హైకమాండ్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో. సో ప్రభాకర్, రెండో అభ్యర్థి రేస్ లో ఇటు వేం నరేందర్ రెడ్డి, అటు దొమ్మాటి సాంబయ్య. సో నరేందర్ రెడ్డి వైపే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా ఎంతసేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? ఇంకా ఒక 1 అవర్లో దీనిపైన ఏఐసిసి ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలోనే సీఎం ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేరళలో ఉన్న కేసీ వేణుగోపాల్, అట్లాగే పీసీసీ చీఫ్, అట్లాగే సీఎం మీనాక్షి నటరాజన్, వీరు ముగ్గురు కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. దీంట్లో ఇద్దరి పేర్లను, చాలా పేర్లు, చాలా ప్రాబబుల్స్ను పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇద్దరు పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. దాంట్లో ఒకటి వేం నరేందర్ రెడ్డి, అట్లాగే రెండవది దొమ్మాటి సాంబయ్య. కాకపోతే మొదటి నుంచి కూడా వేం నరేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మిగతా వారందరూ, సీఎంతో పాటుగా మిగతా వారందరూ కూడా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ను పెట్టారు. వేం నరేందర్ రెడ్డి ఇప్పటికే సీఎం సలహాదారుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సీటు కూడా కేటాయిస్తే రేపు లాస్ట్ డేట్ ఉంది నామినేషన్కు. సో రేపు ఆల్రెడీ ఒక అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేశారు. అభిషేక్ మను సింఘ్వి ఇదివరకే తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అతనికే ఆ స్థానాన్ని కేటాయించినారు. అది దాదాపుగా ఖరారు అయిపోయింది. ఇక రెండో అభ్యర్థి పైన ఇప్పటిదాకా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా వేం నరేందర్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కొన్ని చర్చలు జరిగినప్పటికీ కూడా మిగతా కాంగ్రెస్ నాయకులు అటు కొంత విహెచ్ అని, తర్వాత ఇంకొన్ని పేర్లు పరిగణలోకి తీసుకున్నాం. లాస్ట్కి అయితే వేం నరేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఇంకొక 1 అవర్లో ఏఐసిసి నుంచి ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.